క్వశ్చన్ కూడా యాక్చువల్లీ అదే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ నడిపేటోడు ఎక్కడో ఉంటాడు, వాడు ఇప్పుడు సోషల్ మీడియా మేనేజర్స్ని లేకుంటే గవర్నమెంట్ తరపు నుండి ఒక ఏజెంట్ని ఇలా పెట్టి కొంచెం వాళ్ళ లైన్లోకి వస్తున్నారు. కానీ వాడు ఎక్కడో ఉంటాడు, ఈ యూట్యూబర్ వీడు ఎక్కడో ఏదో ఊర్లో ఉంటాడు, గవర్నమెంట్ ఎక్కడో ఉంటే అది ఎక్కడో ఉంటుంది. దీనివల్ల మధ్యలో సఫర్ అయ్యేది జనాలే ఏదైనా అవుతాయి. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్, ఏ ఎక్స్టెంట్ వరకు ఉండాలి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్రియేటర్, అంటే ఏ పాయింట్ వరకు రెస్పాన్సిబుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో మనం ఏదైనా పోస్ట్ చేస్తే మీకు ఏ సంబంధం లేదని వాళ్ళకి క్లియర్గా లైన్ గీసేస్తుంది. అలాంటప్పుడు వాడు ప్లాట్ఫామ్ అయ్యి ఉండే, బికాస్ ఒక్కసారి ఇలాంటి ఒక ఇష్యూ వచ్చిందంటే వెంటనే ఇమీడియట్గా షట్ డౌన్ చేసేది. ఆల్రెడీ యూట్యూబ్ ఈస్ డూయింగ్ దట్ ఫర్ సమ్ కంటెంట్, బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్లాట్ఫామ్స్ వేర్ యూ కెన్ పోస్ట్ ఎనీథింగ్, అవునా కదా. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్, అంటే అందరూ ఒక కన్క్లూజన్కి రావడానికి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ అండ్ ఇన్ క్రియేటర్. ఫస్ట్ నాకు లైక్ వాట్ ఐ హ్యావ్ ఇస్ ఫ్రమ్ ద పాయింట్స్ ఫ్రమ్ యూ బోత్ స్పోక్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎంత ఉండాలి లేదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది నాకేమనిపిస్తుంది అంటే ద కోర్ ప్రాబ్లమ్ ఇస్ వి ఇండియన్స్ వి డిడెంట్ డెవలప్ విత్ ఇంటర్నెట్ డెవలప్ అయ్యాక మన దగ్గరకు వచ్చింది, మనం అప్పుడు కనెక్ట్ అయినాం ఫ్రమ్ దట్ జియో థింగ్. సో వాళ్ళకి దే హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్, అవేర్నెస్ అవంతా. మనకి ఎందుకు లైక్ ఇది మనకు కాదు లేదా యునో దిస్ ఈజ్ నాట్ ట్రూ అనే డిఫరెన్స్ మనకు తెలుస్తలేదు. ఎందుకంటే మనకి అది డెవలప్ అయిపోయినాక వచ్చింది. దే ఆల్రెడీ వెన్ త్రూ అన్ ఎవల్యూషన్ విత్ ఇంటర్నెట్ మొత్తం అంతా మన దగ్గర ఇట్ ఈస్ నౌ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ లైక్ 5G స్పీడ్ ఇంటర్నెట్ ఇంతగానం లైక్ ఎనీవన్ కెన్ స్పీక్ ఒకేసారి ఇది అయిపోయేసరికల్లా ఐ ఫీల్ ఇట్ ఈస్ బికమింగ్ యునో ఎ బాటిల్ నెక్ ఇష్యూ. సో ఇట్ విల్ నో మ్యాటర్ హౌ మచ్ థింగ్స్ ఆర్ గోయింగ్ వర్స్, ఐ ఫీల్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ షూర్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. లెట్స్ కమ్ టు ఎ కన్క్లూజన్. ఇఫ్ యూ టేక్ హోల్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాట్ పర్సెంట్ గవర్నమెంట్ది, ఎంత పర్సెంట్ ఇండివిజువల్ ఐ మీన్ ద క్రియేటర్, ఎంత పర్సెంట్ ప్లాట్ఫామ్ది? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఆకాష్ నువ్వు చెప్పు. వాట్ ఐ ఫీల్ ఇస్ గవర్నమెంట్ నుంచి అంత కాకుండా యాజ్ ఎ క్రియేటర్ ఇండివిజువల్గా వాట్ ఐ ఫీల్ ఇస్ ఏదైనా అయినప్పుడు ఇప్పుడు దీని తర్వాత కూడా పీపుల్ ఆర్ బ్లేమింగ్ ఇట్ ఆన్ గవర్నమెంట్ ఓన్లీ. ఇది ఏమంటారు, గవర్నమెంట్ దొంగతనం చేస్తే అంత ఉండదు, యూట్యూబర్లను మాత్రం దొంగలా ట్రీట్ చేస్తుందని. దట్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్ పాయింట్. కానీ యాజ్ ఎ క్రియేటర్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఐ ఫీల్ లైక్ మనకి ఇప్పుడున్న క్రియేటర్స్ కేర్ తీసుకొని ఇఫ్ దే ట్రై టు బిల్డ్, ఇప్పుడు ఒక రాంగ్ పోస్ట్, ఒక క్రియేటర్ ఒక రాంగ్ లేకుంటే ఒక ఫేక్ పోస్ట్ నమ్మి ఒక 10 million ఫాలోవర్స్ ఉన్న ఒక క్రియేటర్ ఒక పోస్ట్ పెట్టిండు అనుకోండి, అందులో ఏ పాయింట్ వరకు అది తీసేయడంలో లేకపోతే దాని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో క్రియేటర్ రెస్పాన్సిబిలిటీ ఎంత, ప్లాట్ఫామ్ ఎంత యాక్టివ్గా ఉండాలి, గవర్నమెంట్ ఎంత యాక్టివ్గా ఉండాలి. బికాస్ గవర్నమెంట్ హ్యాడ్ ఎ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్, వాడి మీద కేసెస్ పెట్టవచ్చు, సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. దెర్ ఆర్ వేస్. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఏదంటే సొసైటీ రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో అని ఆల్రెడీ ప్రూవ్ అండ్ థింగ్స్ ఉన్నాయి మన దగ్గర. మన తెలుగు స్టేట్స్లో ఉన్నాయి, ఇప్పుడు హిందీలో కూడా ఉన్నాయి. సో అదే ఒక క్లియర్ కన్క్లూజన్కి వస్తే 100%లో గవర్నమెంట్ ఎంత పర్సెంటేజ్ ఒక రాంగ్ పోస్ట్ పెడితే ఏ ఎక్స్టెంట్ వరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ ఎక్స్టెంట్ వరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్వాల్వ్ కావాలి, ఏ ఎక్స్టెంట్ వరకు ఆ క్రియేటర్ ఇన్వాల్వ్ కావాలి. అది లైక్ వాట్ ఐ ఫీల్ ఇస్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ బోత్ ఆర్ ఇన్ అ వే లైక్ ఎ రిఫ్లెక్షన్ ఏం జరుగుతుంది అనే దానికి. ఆ రిఫ్లెక్షన్ అనేది తీసుకురావడానికి వాట్ ఐ ఫీల్ ఇస్ ఉన్న క్రియేటర్స్ ఎవరైతే బిగ్ క్రియేటర్స్ ఉన్నారో ఐ ఫీల్ దే షుడ్ ఐడెంటిఫై ఇట్ అండ్ టేక్ దట్ ఇష్యూ, నోటీస్ దట్ ఇష్యూ, సో దట్ గవర్నమెంట్ కెన్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకంటే పెద్ద క్రియేటర్స్ కాబట్టి జనాల్ విల్ బీ సీరియస్ అబౌట్ ఇట్, జనాల నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. అండ్ వెన్ థింగ్స్ ఒకసారి విజిబుల్ అయితే దెన్ ఐ ఫీల్ గవర్నమెంట్ అండ్ ప్లాట్ఫామ్ కెన్ నోటీస్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది, అప్పటి వరకే జరిగే నష్టం జరిగిపోతే. దీనికి ఒక పాయింట్ చెప్పిన, ఐ జస్ట్ గివ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్. వాట్ ఈస్ అన్ అదర్ లీగలైజ్డ్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ కదా, రైట్? హూ ఆర్ దీస్ పీపుల్ హూ గివ్ యూ టిప్స్ ఆన్ స్టాక్ మార్కెట్? Brokers, traders. What do they have? They have a certification కదా. మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేసే వాళ్ళు కానీ, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, షీఈ్ అ కన్సల్టెంట్ హూ గివ్స్ రికమెండేషన్ టు హర్ సెట్ ఆఫ్ క్లయింట్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. వాట్ షీ డూ, షీ ప్రిపేర్డ్ ఫర్ అన్ ఎగ్జామ్ ఫర్ 8 months. తన ఎగ్జామ్ బ్రేక్ చేసి లెట్స్ క్రాక్ చేసి, అండ్ షీ డిడ్ సమ్ ట్రైనింగ్ ఫ్రమ్ ద కమ్యూనికేషన్ ఫ్రంట్, హౌ టు కమ్యూనికేట్ బెటర్, హౌ టు ఎంపథెటికలీ టాక్ అనేవన్నీ ప్రోగ్రామ్ అంతా చేసి 8 months తర్వాత షీ గాట్ ద సర్టిఫికేట్ విచ్ అలౌస్ హర్ టు టాక్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ పబ్లిక్లీ. ఓకే, నేనేమంటానంటే యూట్యూబ్ క్రియేటర్స్కి ఆఫ్టర్ అ పాయింట్ సంథింగ్ లైక్ దిస్ షుడ్ హ్యావ్ ఒక వాలంటరీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్ ఆఫ్ ఎ కొలాబరేటివ్ సిస్టమ్.
ఇది ఎందుకంటున్నా అంటే ఇట్ వర్క్డ్ ఫర్ స్టాక్. ఐ డోంట్ నో హూ ఇన్వెంటెడ్ దిస్ ఐడియా ఫర్ స్టాక్ ట్రేడింగ్ ఆర్ విచ్ సిచ్యువేషన్. సెబీ ఇన్వెస్ట్ చేసిన అంటే నేను ఎట్లా అంటే ఐ వాజ్ రీడింగ్ దిస్ ఆర్టికల్, కేతన్ పారేక్ ఇష్యూ తర్వాత సెబీ మేడ్ సమ్ గైడ్ లైన్స్, బ్యాంకింగ్ మేడ్ సమ్ గైడ్ లైన్స్. మన దిస్ గై 1991 స్కామ్, హర్షద్ మెహతా తర్వాత గవర్నమెంట్, ఎస్బీఐ, ఎవ్రీవన్ హ్యావ్ స్ట్రిక్టెడ్ సమ్ గైడ్ లైన్స్ అండ్ ఎవ్రీథింగ్. దెబ్బలు తాకిన తర్వాతనే పాఠాలు నేర్చుకుంటాం. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద దెబ్బలు తగులుతున్నాయి కదా యూట్యూబ్ క్రియేటర్స్ వల్ల. సో వాట్ ఈజ్ ఎనీవన్ learning from these issues? Government is also coming up with this data privacy bill. So what I'm thinking is మనము ఫస్ట్ క్యారెట్తో నచ్చ చెప్పి తర్వాత బెత్తం తీసుకురావాలి. క్యారెట్తో నచ్చ చెప్పకుండా డైరెక్ట్ బెత్తం తీసుకు పట్ట కొడితే ఏమవుతుంది? ఇట్ రివోల్ట్స్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ అండ్ సమ్ టైమ్స్ రివోల్ట్ ఈజ్ నాట్ అ రైట్ థింగ్ ఇన్ కేసెస్ లైక్ దిస్. ఇప్పుడు జనాలు వెంటనే తిరగబడి లేదు హౌ కెన్ యూ రిస్ట్రిక్ట్ అస్ ఇది అది అని చెప్పేసి అండ్ గవర్నమెంట్ దాన్ని ఇంకొంచెం టైట్ చేసి ఇట్స్ ఆల్ బికమ్స్ అ మెస్ అనమాట. ఆ మెస్ కాకముందే సమ్వన్ టేక్స్ అప్ అన్ సిచ్యువేషన్ అండ్ సాల్వ్స్. అంటే ఏంటంటే ఇండస్ట్రీ పెద్ద మనిషి అని చెప్పి ఎవరన్నా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి చేస్తే హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? ఐ వాంట్ యాక్చువల్లీ సమ్వన్ టు మేక్ ఎ రిపోర్ట్ ఆఫ్ హౌ పీపుల్ టాక్ అబౌట్ 5 things: about betting, about finance, about personal finance, about stock, about life, from an educated influencer to a not so educated influencer. How can you say అంటే ఒకటి కన్సల్టెంట్, ఒకటి ఎడ్యుటెక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ గై, మన అంకుర్ వారేకో అనుకుందాం ఒక పక్క. ఇంకో పక్క వీ టేక్ అన్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్ హూ పబ్లిక్లీ సేస్ దట్ ఐ హ్యావ్ స్టడీడ్ ఆర్ కమ్ లోకల్ బ్యాక్గ్రౌండ్ అనుకుందాం. ఈజ్ నాట్ ప్రొఫెషనల్లీ స్టడీడ్ సంథింగ్. ఇద్దరు తీసుకున్నప్పుడు ఐ వాంట్ సమ్వన్ టు టేక్ 100 ఆఫ్ దస్ ర్యాండమ్ క్రియేటర్స్, ర్యాండమ్ సెలెక్షన్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అని, అండ్ ఐ వాంట్ దెమ్ లాస్ట్ 50 videos టు రివ్యూ. Some AI software వాడండి, whatever the hell you want to do, and I want them to communicate how much are they talking actively about these betting apps. If both are promoting the same app, వాళ్ళు ఏ మార్గం చూసుకుంటున్నారు? Okay, if educated guys are actually taking a better route, then education is the way to go. ఎందుకంటే పర్సనల్గా ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ హ్యావ్ దిస్ కాన్షియస్ కి లేదు నేను ఇంత చండాలంగా మాట్లాడను, ఐ వాంట్ టు డూ సంథింగ్ బెటర్, ఐ వుడ్ స్టిల్ ప్రమోట్ ఇట్ బట్ ఐ వుడ్ నాట్ ప్రమోట్ ఇన్ అ మోస్ట్ ఆబ్వియస్ వే. ఓన్లీ ఇంటలెక్చువల్ పీపుల్ విల్ అండర్స్టాండ్. తెలుసా మన తెలుగులో చాలామంది క్రియేటర్స్ ఏమంటున్నారు తెలుసా? వాళ్ళకి ఏ యాడ్స్ దొరక్క బెట్టింగ్ యాడ్స్ వస్తున్నాయి అనమాట. వాళ్ళు ఏమంటున్నారు, భయ్యా స్కిప్ చేయండి ఎనీవేస్ యాడ్, మీరు స్కిప్ చేసినా స్కిప్ చేయకపోయినా ఆ డబ్బులు నాకే వస్తాయి, వాడే పట్టించుకోడు, బట్ మీకోసం నాకు డబ్బులు కావాలి కాబట్టి చెప్తాను అని చెప్పి ఒక క్రియేటర్ లిటరల్గా ఇట్లనే చేశాడు అనమాట. ఐ వాస్ ట్రైంగ్ టు రికార్డ్ అ వీడియో ఆన్ దట్ బట్ ఐ కుడ్ నాట్. బట్ లిటరల్లీ ద క్రియేటర్ ఏమంటారంటే ఈ సోది యాప్లు వస్తూనే ఉంటాయి, చూసేవాళ్ళు చూడండి, స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేయండి, ముందు నేను ఒక 2 సెకండ్ల ద్వారా పాయింట్కి వస్తా అని చెప్పి యాడ్ మీదకి వచ్చాడు. నౌ హీఈస్ ఎడ్యుకేటింగ్ హిస్ ఆడియన్స్ ఈవెన్ దో బెట్టింగ్ ఇస్ అ ప్రైమరీ థింగ్. హీస్ ఎడ్యుకేటెడ్ గాయ్, హీస్ స్టూడెంటో వర్కింగో ఏవో తెలీదు. ఇలాగా కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వే అని నేను నమ్ముతా. ఈ డేటా రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే జనాల్ని టైటన్ చేస్తాయి. జనాలు ఫైండ్ అన్సొలిసిటేటెడ్ అన్రెగ్యులేటెడ్ వేస్ టు ఎంటర్. మీకు గ్రే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు పబ్లిక్లో అవైలబిలిటీ లేదనే కదా ప్రైవేట్ యాప్స్ తయారు చేసి ఓటీటీ యాప్స్ అక్కడ ఈ కంటెంట్ పెడుతున్నారు. దిస్ ఈజ్ వెరీ నియర్ టు సాఫ్ట్ పోన్ అండి మ్యాన్. ఆడియో పోన్ లాగే తయారైపోతున్నాయి పాయింట్స్ అన్నీ కూడా. ఐ మీన్ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఎందుకంటే దిస్ థింగ్. సో నేను ఫండమెంటల్గా ఏమంటానంటే క్రియేటర్ డస్ హోల్డ్ ఏ మేజర్ స్టేక్. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక 100% ఇష్యూలో 30 to 40% క్రియేటర్దే రెస్పాన్సిబిలిటీ అంటాను. ఎందుకంటే సోర్స్ వాడో తనో సోర్స్ వాళ్ళే. మిగిలిన 60% బ్యాలెన్స్లో ఒక 10% ఆడియన్స్కి వదిలేస్తాను, ఒక 10% సొసైటీస్కి వదిలేస్తాను. ఎంతమంది ఎన్జిఓలు ఉన్నారయ్యా? ఏం చేస్తున్నారు ఎన్జిఓలు అంతా కూడా? మీరేమి క్లాసులు తీసుకోరా? మీరేం కౌన్సిలింగ్ చేయరా? మీరేం పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వరా? మీరు వీడియోలు చేసి చెప్పరా? ఎప్పుడు అవసరం లేని గొడవలకి అవసరం లేని విషయాలకి ఎత్తుకొని మేము దేశాన్ని కాపాడుతూనే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కదా రావాల్సింది వాళ్ళు. అదే చాలా సరే మూవీలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫిక్టిషియస్ వర్డ్. ఇలాంటి వాటి మీద మీరు చెప్పండి, ఇలాంటి వ్యక్తి అట్లా అభ్యర్థి చెప్పారు, మేము ఇలాగ 10 మంది మేము వెళ్ళి ఆ యూట్యూబర్తో మాట్లాడాము, లేదా యూట్యూబర్తో మేము టైం తీసుకుందాం అనుకుంటాం, యూట్యూబర్కి సరి చెప్తాం అనుకుంటాం. ఏ పెద్ద మనుషులు ఎవరు రావట్లేదు. 70 ఏళ్ళు 50 ఏళ్ళు ఈ ఉద్యోగాలు వెళ్ళి కూర్చున్నారు కదా ఎంతమంది ముసలు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరూ యూట్యూబ్లో దేవుడు వీడియోలు కాదు కదా. ఇలాంటివి చేస్తే దేశానికి ఏమైనా హెల్ప్ అవుతుంది కదా. ఏమైనా అఫెండ్ చేయడం కాదు, బట్ జనరల్గా చెప్తున్నా. సో దే ఆల్సో హోల్డ్ 10% రోల్. ఇంకా రిమైనింగ్ గవర్నమెంట్ డెఫినెట్లీ హోల్డ్స్ 20% రోల్. అండ్ గవర్నమెంట్ కూడా ప్లాట్ఫామ్ దే ఆర్ ఆల్సో హోల్డ్ అనదర్ 20%. సో యూ గాట్ యువర్ 100% there. This is what I kind of basically structure. Nice. Platform ni kuda completely నేను పోస్ట్ చేయను కానీ this is the reality. For me గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఒక ఇండివిజువల్ నేను ఇంకొంచెం